హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అచలకీల థర్డ్ సీజన్ 'భూమి' 21వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. తన ఇష్టంతో పని లేకుండా తనని ఆక్రమించబోయాడు సాగర్. వెంటనే అతన్ని నెట్టేసింది చాలా బలంగా. బెడ్ పై నుండి కింద పడిపోయాడు సాగర్. తన అయిష్టతని చెప్పాలి అనుకుంది కానీ అతడు అలా కింద పడాలి అని అనుకోలేదు భూమి. వెంటనే పైకి లేచి పక్కనే ఉన్న చాప తీసుకుని కింద పరిచి, ఈ రోజు నుంచి అక్కడ పడుకో అంటూ చాలా కోపంగా చెప్పాడు సాగర్. దిండి తీసుకుని కిందికి వెళ్ళి పడుకుంది భూమి. ఆ రోజు నుండి వారిద్దరి మధ్య ఉన్న ఆ కొంచెం అనుబంధం కూడా దూరమైంది. ఒక మరబొమ్మలాగా ఇంటిల్లిపాదికి చాకిరీ చేస్తూ పోతూ ఉంది. అదంతా చూస్తున్న సుమతి సంతోషపడుతూ ఉంది. సుమతి సాగర్కి పెళ్లి అయితే మంచిది అనుకుని అతన్ని బలవంతం చేసి పెళ్లి చేసింది. ఇంట్లో చాకిరీ చేయాలి, అతనికి భార్య ఉంది అన్నట్లుగా ఉండాలి, కానీ వాళ్ళు మాత్రం అన్యోన్యంగా ఉండకూడదు. అదే సుమతి అభిమతం. అనుకున్నది సాధించింది సుమతి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఇంటి చాకిరీ చేస్తూ ఉంది భూమి. ఒక్కరు కూడా కనీసం తిన్న ప్లేట్ చుట్టూ ఉన్నది కూడా ఎత్తరు. ఎక్కడ తిన్నది అక్కడే వదిలేసిపోతారు. నలుగురు పిల్లలు, నలుగురు పెద్దలు, వాళ్ళు తిన్న కంచాలు, వాళ్ళు విడిచిన బట్టలు, వాళ్ళకి వంట, ఒళ్ళు హూనమయ్యేలాగా చాకిరీ చేస్తూనే ఉంది భూమి. బయటికి వెళ్ళే అవకాశం మాత్రం భూమికి ఉండదు. కూరగాయలు కావాలన్నా, ఇంట్లోకి ఏవైనా సరుకులు కావాలన్నా అవి మాత్రం సుమతి తీసుకొస్తుంది. ఒకరోజు సుమతికి బాగా జ్వరంగా ఉండడంతో కూరగాయలు తీసుకురావాల్సిన పని భూమిపై పడింది. కనీసం ఈ విధంగానైనా బయటికి వెళ్తున్నాను అనుకుని సంతోషపడింది భూమి. ఆ రోజు కూరగాయల సంచి తీసుకుని మార్కెట్కి బయలుదేరింది. కూరగాయలు తీసుకుంటూ ఉండగా ఎవరో వచ్చి తన భుజాన్ని తడిమినట్టుగా అనిపించడంతో ఉలికిపడి వెనక్కి తిరిగింది. ఒక మగ మనిషి. అతడు ఎవరో తనకు తెలియదు. తనకు ఎందుకు అలా ముట్టుకున్నాడో అర్థం కాలేదు. ఎవరు నువ్వు అంటూ కోపంగా అడిగింది భూమి. నేను మేడం, గుర్తుపట్టలేదా అన్నాడు అతను. ఆలోచనలో పడి చూస్తూ ఉంది భూమి. ఆయన నన్నెలా గుర్తుపెడతారు మీరు? నేనేమైనా గొప్ప వ్యక్తినా? నేనే చెప్తాను అంటూ ఆ రోజు బస్టాండ్లో తనకి భోజనం పెట్టించడం గురించి మొత్తం వివరించి చెప్పాడు ఆ వ్యక్తి. వెంటనే భూమి కళ్ళు వెలిగిపోయాయి. నువ్వా? అసలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా? ఆ రోజు ఎలా ఉన్నావు, ఈ రోజు ఎలా ఉన్నావు, ఎంతలా మారిపోయావు. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంది భూమి. ఇదంతా మీ వల్లే మేడం అన్నాడు అతను. నా వల్ల? నేనేం చేశాను? ఆ రోజు కాస్త భోజనం పెట్టించాను అంతే కదా. దానికి నువ్వు ఇంతలా మారడానికి నన్నే కారణంగా చూపిస్తున్నావా అంటూ చిన్నగా నవ్వింది భూమి. మీరు చేసింది చిన్న సహాయం కాదు. ఆ రోజు మీరు అలా చేయడం వల్లే నేను ఈరోజు ఇంతలా మారిపోయాను. మీ పట్టీలు ఆ షాప్లో ఇచ్చారు కదా. ఆ తర్వాత భోజనం కోసం అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాను. అక్కడ కూర్చోవడంతో అదో ఇదో పని చెప్పడం మొదలుపెట్టాడు ఆ షాప్ ఓనర్. నేను కూడా చెప్పిన పనల్లా చేస్తూ ఉండడంతో రోజు రోజుకి కాస్త కాస్త పని ఎక్కువ చెప్తూ తర్వాత నాకు జీతం కూడా ఇస్తూ వచ్చారు. నెల రోజుల్లోనే పూర్తిగా మారిపోయాను నేను. నాకు వచ్చిన డబ్బులతో ఇదిగో ఈ పట్టీలను కూడా విడిపించాను అంటూ భూమి చేతిలో పెట్టాడు ఆ పట్టీలను. పట్టీలు ఏవి అంటూ భర్త ఆరా తీసినప్పుడు పోయాయి అని చెప్పింది భూమి. రెండు పట్టీలు ఒకేసారి ఎలా పోతాయి? పోతే ఒకటి పోతుంది కదా అంటూ అనుమానించాడు. సత్తి చెప్పలేక చచ్చిపోయింది భూమి. అలాంటిది ఇప్పుడు ఆ పట్టీలను మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్తే ఇంకెన్ని అనుమానాలు. అందుకే వాటిని వెనక్కి తీసుకోవాలి అనుకోలేదు భూమి. లేదు, నాకు వద్దు. ఇవి నీకోసం ఇచ్చాను, నీ దగ్గర ఉండనివ్వు. చేసిన సహాయాన్ని వెనక్కి తీసుకునే అలవాటు నాకు లేదు అంది భూమి. ఇప్పుడు మీకు ఇస్తా అని ఎవరు అన్నారు మేడం? మీ గుర్తుగా నేను ఉంచుకుంటాను. నా జీవితానికి ఇంత మార్పు తీసుకువచ్చిన ఈ పట్టీలను రోజు పూజించుకుంటాను అని అన్నాడు అతను. అంత చిన్న సహాయానికి అంత గొప్పగా పొగిడేస్తున్న అతన్ని చూస్తుంటే మనుషుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు అనిపించింది భూమికి. సమయం అయిపోతూ ఉండడంతో సరే నీ ఇష్టం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి. అతడు భూమి వెనకాలే వస్తూ ఆమె ఇంటి దగ్గర దాకా వెళ్ళాడు. తర్వాత అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. భూమి ఎక్కడ ఉంటుందో కనుక్కోవాలన్నది మాత్రమే అతని ఉద్దేశం. అందుకే భూమి ఇల్లు తెలియగానే తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా కాలం గడుస్తూ ఉంది. సాగర్ మళ్ళీ పని మీద ఊరికి వెళ్ళిపోయాడు. భూమి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. కనీసం పుట్టింటికి వెళ్ళడానికి కూడా నోచుకోలేదు. మెత్తగా ఉంటే వత్త బుద్ధి అవుతుంది అన్నట్లుగా భూమి ఓర్పుగా ఉండడం అలసుగా తీసుకుంది సుమతి. కావాలని భూమిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. భూమి మాత్రం ఎన్నాళ్ళు భరిస్తుంది? ఒకరోజు ఓపిక నశించింది భూమికి. సింకులో ఉన్న అంట్లు అన్నీ తోమి పక్కకు పెట్టింది భూమి. పక్కకు వచ్చి కూరగాయలు కట్ చేసుకుంటూ ఉండగా
అక్కడికి వచ్చిన సుమతి టీ పోసుకుంటున్న వంకతో టీని మొత్తం ఆ అంట్లపై పడేసింది. అయ్యో, చెయ్యి జారింది భూమి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. బట్టలు ఉతుకుతున్న భూమి దగ్గరికి వచ్చి తన కొత్త చీరని ఇచ్చి, ఈ చీర నాకు చాలా ప్రత్యేకం భూమి, దీన్ని వేరుగా ఉతుకు, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది సుమతి అక్కడి నుండి. ఇలాగే ఉంటే ఎంత చేస్తుంది అని అనుకున్న భూమి సుమతికి బుద్ధి చెప్పాలి అనుకుంది. కావాలని కలర్ ఉన్న బట్టలని ఆ చీరతో కలిపి నానబెట్టి ఆ చీర పాడేలాగా చేసింది. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 22వ భాగాల్లోకి వెళ్దామా? సాయంత్రం బట్టలు ఆరాక అన్ని మడతపెట్టి సుమతి వాళ్లకు సంబంధించిన బట్టలు తీసుకువెళ్ళి వాళ్ళ గదిలో పెట్టేసింది భూమి. రాత్రి అవి సర్దుతూ ఉంది సుమతి. అప్పుడు తన కొత్త చీరను చూసుకుంది. మొత్తం రంగు అంటి ఉంది దానికి. అది చూసి ఏడుపు మొహం పెట్టుకొని, అయ్యో, మొత్తం కలర్ అంటింది అని అంది సుమతి. చూసుకుని ఉతుక్కోవచ్చు కదా, కొత్త చీర అని జాగ్రత్త లేదా అని అన్నాడు సతీష్. నేను ఉతకలేదు, భూమి ఉతికింది అని చెప్పాలి అనిపించలేదు. ఎందుకంటే పనిచేసేది భూమి అని అర్థం అవుతుంది కాబట్టి. ఏం చెప్పాలో అర్థం కాక ఉడుక్కుంటూ నువ్వు చెప్పలేదని అంటూ ఏడుస్తూ కూర్చుంది సుమతి. తర్వాతి రోజు టీ పెట్టింది భూమి. కిచెన్లోకి వచ్చిన సుమతి భూమి పెట్టిన టీని చక్కగా కప్పుల్లో పోసుకుని మామగారికి భర్తకి తీసుకుని వెళ్ళింది. వారిద్దరూ హాల్లో కూర్చుని ఉన్నారు. ఇద్దరికి టీ ఇచ్చింది. టీ తాగిన ఇద్దరు ఒక్క సిప్ చేయగానే మొహం అంతా అదోలాగా పెట్టుకుని దాన్ని అలాగే కప్పుల్లోకి ఊసేశారు. ఏమైంది సుమతి నీకు? నిన్నటి నుండి పిచ్చి పిచ్చిగా చేస్తున్నా. నిన్న చీర ఏమో అలా చేసావు, ఇప్పుడు ఇది. టీ పెట్టడం ఏమైనా కొత్త నీకు? టీలో చక్కెర బదులు ఉప్పు వేసుకొచ్చా అన్నాడు సతీష్. మామగారి వైపుకు చూసింది సుమతి. అవునమ్మా, చక్కెర వేయలేదు నువ్వు, ఉప్పు వేశావు. కాస్త చూసుకో, వెళ్ళి మళ్ళీ తీసుకురాపో. ఇది తాకకుండా నాకే పని ముందుకు నడవదు అన్నాడు ఆయన. ఇదంతా భూమి పని అని అర్థమవుతుంది సుమతికి, కానీ వారికి చెప్పలేదు. అవి తీసుకుని కిచెన్లోకి వెళ్ళి సింక్లో పడేసి, ఏంటి భూమి, చక్కెర వేయకుండా ఉప్పు ఎందుకు వేశావు అని అడిగింది సుమతి. అయ్యో, అవునా అక్క, పనులు ఎక్కువ అని చూసుకోలేదు, పోనీ నువ్వు చెయ్యి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి. భోజనం సమయంలో కూడా అంతే జరిగింది. కూరల్లో ఉప్పు కారం ఎక్కువ వేసేసింది. పిల్లలకి పొద్దున్నే బాక్సులు పెట్టి పంపించింది కాబట్టి ఇక మిగిలింది సుమతి, మామగారు ఇంకా బావగారు మాత్రమే. సుమతి వాళ్ళకి తనే వంట చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ వడ్డిస్తూ ఉండడంతో సుమతికి బాగానే చివాట్లు పెట్టాడు సతీష్. ఏమీ మాట్లాడలేదు సుమతి. ఇదంతా భూమిని చేసింది అని కూడా చెప్పలేదు. చిచి, కనీసం కడుపు నిండా భోజనం కూడా చేయడానికి లేదు. నాన్న, మనం వెళ్ళి బయట తినొద్దాం పదా, వీళ్ళు వండేసరికి మళ్ళీ ఎంత టైం అవుతుందో ఏంటో అనుకుంటూ బయటికి వెళ్ళిపోయారు సతీష్ ఇంకా అతని తండ్రి. ఇప్పుడు వంట చేయాలా అన్నట్లుగా కూర్చుంది సుమతి. భూమి మాత్రం లోపలికి వెళ్ళి చక్కగా భోజనం పెట్టుకుని తింటూ ఉంది. భూమి దగ్గరికి వచ్చిన సుమతి, అదేంటి ఉప్పు కారం ఎక్కువైంది అన్నారుగా, నువ్వెలా తింటున్నావు అని అడిగింది. ఎవరు చేసిన దాంట్లో వాళ్ళకి వంకలు ఏమీ కనిపించవు కదా అక్క అంటూ తింటూ ఉంది భూమి. భూమి ముందే అన్ని పక్కకు తీసి పెట్టుకుంది తన కోసం. సుమతికి తప్పలేదు, వెళ్ళి వంట చేస్తుంది. అప్పుడు భూమి వచ్చి పక్కనే గిన్నెలో ఉన్న కూర తీసుకొని వేసుకోవడం గమనించింది. అంటే నీ వరకు ముందే అన్ని తీసి పెట్టుకుని తర్వాత కారం కలిపావు కదా, నిన్న నా చీర కూడా కావాలనే పాడు చేసావు కదా, ఉప్పు కూడా కావాలనే వేశావు కదా అంటూ కోపంగా అడిగింది సుమతి. నేను ఏది కావాలని చేయలేదక్క, అంతగా నీకు అనుమానంగా ఉంటే నువ్వే చేసుకో అంది భూమి. నేనే చేసుకుంటాను, కానీ నా చీర, అది ఎంత ప్రత్యేకమో నీకు తెలుసా అంది సుమతి. అంత ప్రత్యేకమా? ఏంటో ఆ ప్రత్యేకత అంది భూమి. అది సాగర్ నా కోసం తెచ్చిన చీర. తనకి జాబ్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా నా కోసం చీర తీసుకువచ్చాడు అని గర్వంగా చెప్పింది సుమతి. ఓ, అంతేనా? సాగర్ తెచ్చిన చీర ఇది? ఇంకా నేను బావగారు నీ కోసం తెచ్చిన చీరే ఏమో అనుకున్నాను. చాలా ప్రత్యేకమని నువ్వు అంతగా వత్తి చెప్తే అని అంది భూమి. భూమి మాట్లాడుతున్న విధానం అర్థమైన సుమతి, ఏమన్నావు? సాగర్ తెచ్చిన చీర అయితే నాకు ప్రత్యేకం కాదు అంటున్నావా? నాకు అర్థమైంది, నీకు అన్నీ అర్థమయ్యే ఇలా మాట్లాడుతున్నావని. నువ్వు అనుకుంటున్నవి అన్నీ నిజమే. నాకు సాగర్ తెచ్చిన చీరని ప్రత్యేకం. మా ఆయన కంటే కూడా నాకు సాగరే ప్రత్యేకం. నీకు ఆ విషయం అర్థమైంది కదా, అందుకే ఇలా చెప్తున్నావు కదా. కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంది సుమతి. ఇదే విషయం నేను సాగర్తో చెప్తాను కోపంగా చూస్తూ చెప్పింది భూమి. నమ్మడు, నువ్వు ఏం చెప్పినా నమ్మడు. నా మాటే సాగర్కి వేదం. నేను ఏం చెప్తే అదే చేస్తాడు అంది సుమతి. నీకు అంతలా గౌరవం ఇచ్చే సాగర్ జీవితంతో ఆడుకోవడానికి సిగ్గుగా లేదు అంది భూమి. నీతో చెప్పించుకునే స్థితిలో లేను. ఒక పని దానిలా పడి ఉంటే పడి ఉండు ఈ ఇంట్లో, లేదు అంటే నీ బతుకు ఏమవుతుందో నువ్వు ఊహించలేవు. సాగర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అంది సుమతి.
చి, ఇలా బరి తెగించి మాట్లాడడానికి సిగ్గుగా లేదు అంది భూమి. సిగ్గు ఎందుకు? నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన రోజే మొదటి చూపులోనే సాగర్ని ప్రేమించాను. అదే విషయం చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారా? అన్న బదులు తమ్ముడు ఇష్టమంటే శాశ్వతంగా దూరం అయిపోతాడు సాగర్ నాకు. అందుకే అతని అన్నని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇలా అయితే రోజు సాగర్ని చూసుకోవచ్చు. తనపై నాకున్నది ప్రేమ. ప్రేమించాను అంతే. తనకి సిగ్గుపడడం ఎందుకు? అయినా నా మనసులో బాధ ఎవరికీ అర్థం కాదు చెప్పిన. అలాంటప్పుడు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎలాగైతే సంతోషంగా ఉంటానో అలాంటి పనులే నేను చేస్తాను అంది సుమతి ఎలాంటి బెరుకు లేకుండా. అలాంటప్పుడు అతనికి పెళ్లి ఎందుకు చేశావు? నువ్వే దగ్గరుండి అన్ని ఆవేశం పట్టలేకపోతుంది భూమి అది అడిగేటప్పుడు. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.